ఇంతకు పొంగులేటి బాంబుల పరిస్థితి ఏంది? ఎక్స్పైర్ అయిపోయా? ప్రతిదానికి ఒక టైం బాండ్ అనేది ఉంటుంది. ఆ ఎక్స్పైర్ అయిపోయినట్టేనా బాంబులు? అంటే పొంగులేటి గారు చెప్పింది టైం బాంబులు, అవి టైం వచ్చినప్పుడే పేలుతాయి. అవి టైం సెట్ చేయలేదు మీరు? లేదా, టైం ఉంది. అది టైం ఎట్లుంటుంది అని అంటే పరిస్థితులకు తగ్గట్టుగా అది ఆ టైం వచ్చినప్పుడు పేలేటటువంటి బాంబులే. అవి ఉతకపోయే బాంబులేం కాదు ఆయన చెప్పినటువంటి. లక్ష్మీ బాంబులు కాదు మీరు అనే, టైం బాంబులు. ఇక లక్ష్మీ బాంబుల, సుతిల్ బాంబుల, మొత్తం మీద అయితే పేలుతాయి. ఖచ్చితంగా టైం బాంబులు, ఖచ్చితంగా టైం బాంబులు ఖచ్చితంగా పేలుతాయి. మొత్తం మీద ఆయన పెట్టుకున్న టార్గెట్ మీద పేలుతాయా, లేదంటే ఆయన కింద పేలుతాయా? అంటే గత ప్రభుత్వంలో అధికారంలో ఉండి ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళది పేలుతాయి. వాళ్ళ సీట్ల కిందనే ఉన్నాయి కాబట్టి వాళ్ళే వెళ్తాయి. మీ పోలు జంపింగ్ ఎమ్మెల్యేలకు ఒక భయము, రెండోది బీఆర్ఎస్కి ఒక మంచి ఊపు అని చెప్పేసి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. అంటే ఇప్పుడు రీసెంట్గా దానం నాగేందర్ కేటీఆర్ని కలిశాడని ఒక విషయం అయితే సోషల్ మీడియా కాదు జనరల్గా తిరుగుతుంది. అందరి మీ గాంధీ భవన్లో తిరుగుతుందా, బీఆర్ఎస్ భవన్లో తిరుగుతుందా, ఈ చక్కర్లు కొడుతున్నాయి ముచ్చట్లు. అయితే నిజంగా కేటీఆర్ను దానం కలిశాడా? ఈ రీసెంట్గా 18వ తారీఖు పోస్ట్ పోన్ అయినది సుప్రీంకోర్టు తీర్పు. ఆ తీర్పు కంటే ముందే మీ ఎమ్మెల్యేలు, మీకు సపోర్ట్ చేస్తున్న ఎమ్మెల్యేలు ఉంటారా, తిరిగి వెళ్ళిపోతారా? అసలు ఆడనే ఉండేటోళ్ళు అయితే ఇంట్లోకి రారు కదా. అని ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇక్కడికి వస్తే మేము మంత్రి పదవులు ఇస్తామనో, లేకపోతే ఇంకేదైనా మీకు లాభాలు చేకూరుస్తామనో, లేకపోతే ఇంకేదైనా ప్రమాణాలు మేము చేసినటువంటి దాఖలాలు లేవు. చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి వర్యులు గతంలోనే చెప్పిండు, కొత్తగా వస్తున్నటువంటి వాళ్ళకి మనం కొత్తగా ఇచ్చేటటువంటిది ఏం లేదు, మీ ఇష్టం ఉంటారండి, మా యొక్క ఆలోచనలు, మా యొక్క పరిపాలన నచ్చినటువంటి వాళ్ళకి మాత్రమే ఎవరైనా రావచ్చు. దీంట్లో ఎట్లాంటి ఒత్తిడిలు ఏం లేవు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలని అయానా బయానా బెదిరిచ్చేసేసి 2/3 మెజారిటీని మొత్తం కూడా డిఫెక్షన్ ఎమ్మెల్యేస్ని కూడా మెర్జింగ్ అనేటటువంటి సిస్టంలోకి తీసుకొని వచ్చి 6 నెలల పాటు జాయినింగ్ సెషన్స్ చేసిన తర్వాత టోటల్ని మెర్జ్ చేసినటువంటి చరిత్ర మనకు తెలుసు. అందులోనే మంత్రివర్గంలోకి స్థానాలు కల్పించినటువంటి అవకాశవాద రాజకీయాలని పొందినటువంటి వాళ్ళు, ఇచ్చినటువంటి వారి చరిత్రను తెలంగాణ చూసింది. మేము అట్లాంటిది గిట్ట ఏమైనా చేస్తున్నామా ప్రవీణ్ గారు? మేము అసలు చేస్తలేం కదా. సో వాళ్ళు ఉంటారా ఉండరా అనేటటువంటి దాంట్లో క్వశ్చనే రేజ్ కాదని నేను అంటున్నా. ఎందుకంటే వాళ్ళకి ఇళ్ళకి వస్తే కొత్తగా వచ్చినటువంటి లాభం ఏం లేదు, కానీ మా యొక్క పరిపాలన నచ్చి వచ్చినటువంటి వ్యక్తులు మళ్ళీ ఏదో పోలు ఇట్లాంటివి పిచ్చి పిచ్చి విషయాలను చూసేసేసి వెళ్ళిపోతారు అనేటటువంటి ప్రశ్ననే ఉత్పన్నం కాదని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.